వెల్కమ్ టు యోయో టీవీ. సీఎం రేవంత్ రెడ్డి మరో యోగి ఆదిత్యనాథ్ అవబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంటే యోగి సీఎం కాకముందు సీఎం అయ్యాక అని చెప్పుకుంటారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. రాజకీయాల్లో అనుభవంతో పాటు ఆలోచన సిద్ధాంతాలు కూడా అవసరమని రేవంత్ రెడ్డి నిరూపిస్తున్నారు. మాటల్లోనే కాదు చేతల్లో కూడా తన పాలనలో మంచి స్పష్టంగా కనిపిస్తోంది. సర్కారు అంటే చురుకు పుట్టేలా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నలుగురి నోళ్లలో నానుతోంది. 10 నెలలు పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారు ఇక మీదట తన ముద్ర చూపే దిశగా అడుగులేస్తుంది. వాస్తవానికి డిసెంబర్లోనే అధికారంలోకి వచ్చినా మధ్యలో లోక్సభ ఎన్నికలతో 2 నెలలు కోడ్ కింద పడిపోయింది. ఆ గ్యాప్ తర్వాత పూర్తిగా ఫోకస్ పెట్టాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అదే పని చేస్తోంది. అక్రమార్కులపై పిడుగు హైడ్రా చెరువులు నేచర్ అందించిన పెద్ద వనరు. అలాంటి వాటి సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ నిర్మాణాలు చేపడితే వర్షాకాలంలో వరదలు ఊళ్ళోకి వస్తుంది. కానీ ఎవరం చేస్తారులే అనుకుంటూ అక్రమనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు బడాబాబులు హైదరాబాద్లో చెరువులను చెరబట్టారు. హైదరాబాద్ తాగునీటికి ఒకప్పుడు గుండకాయ లాంటి గండిపేట జలాశయం ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఓ కేంద్ర మాజీ మంత్రి ఏకంగా 10 ఎకరాలను కబ్జా చేసేశారు. ఈయన దేశానికి అత్యంత కీలకమైన శాఖను చూసిన మంత్రి కావడం గమనార్హం. అలాంటి ఆయనే చెరువుల రక్షణను మరిచారు. గత ఆదివారం గండిపేట హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిధిలో ఆక్రమణలకు పాల్పడ్డ 10 నిర్మాణాలను కూల్చివేశారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పుడు హైడ్రా ఎక్కడ దాడి చేస్తుందోననే ఆందోళన అక్రమార్కుల్లో నెలకొంది. ఇక శనివారం సినీ హీరో నాగార్జున సైతం చెరువును ఆక్రమించి నిర్మాణం చేపట్టారనే ఆరోపణలపై చర్యకు దిగింది. అయితే ఈ నిర్మాణంపై బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఆరోపణలు వచ్చాయి. కూల్చివేత ప్రయత్నాలు జరిగాయి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలకు దిగింది. కాగా ఈ వ్యవహారం కోర్టులో ఉందని స్టే ఆర్డర్ ఇచ్చినా చట్టవిరుద్ధంగా కూల్చారని నాగార్జున ప్రకటన విడుదల చేశారు. మరోవైపు హైడ్రాపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారంటేనే ఆ సంస్థ దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అనేది సీఎం రేవంత్ మానస పుత్రిక. దీని అధికారాల పరిధి కూడా ఎక్కువే. హైదరాబాద్ను విశ్వనగరంగా నిలిపే ఉద్దేశంతో రేవంత్ హైడ్రాను తీసుకొచ్చారు. డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనూ గంజాయి డ్రగ్స్ ఇప్పుడు పెద్ద సమస్యగా మారాయి. ఒకప్పుడు మత్తు పదార్థాలు అంటే ఎక్కడో అత్యంత రహస్య ప్రదేశంలో అమ్మేవారు. ఇప్పుడు సాధారణ దుకాణాల్లోకి వచ్చేసాయి. ఇక హైదరాబాద్ పబ్లలో డ్రగ్స్ గురించి ఎన్నెన్నో కథనాలు. అయితే డ్రగ్స్ గంజాయి అనే మాటే వినపడేందుకు వీల్లేదన్న సీఎం రేవంత్ ఆదేశాల మేరకు పోలీసులు టీఎస్ స్నాప్ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే హైదరాబాద్ పబ్బులపై వరుసగా దాడులు చేస్తున్నారు. కీలకంగా వ్యవహరిస్తున్న డీజేలను పట్టుకొని లోపలేశారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తూ పోలీసులు తనిఖీలు దాడులు చేస్తున్నారు. ఆహార భద్రతకు ఆహారం. హైదరాబాద్ అంటేనే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్. అలాంటి బిర్యానీలను విక్రయించే రెస్టారెంట్స్ ప్రమాణాలు పాటించడం లేదు. అన్ని రెస్టారెంట్లు హోటళ్లు కాకున్నా పేరున్న కొన్ని నాసిరకం నూనెలు, ఫ్రిడ్జ్లో ఉంచిన చికెన్, మటన్ వినియోగిస్తున్నట్లు తేలింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్లోనే కాక రాష్ట్ర వ్యాప్తంగానూ దాడులు చేస్తూ ఆహార ప్రమాణాలపై రాజీ లేదని చాటుతున్నారు. ఇందులో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాత్ర కూడా చాలా కీలకమనే చెప్పాలి. ఉమ్మడి ఏపీకి డిప్యూటీ సీఎంగా పనిచేసిన సమయంలో కంటే ఆయన ఇప్పుడు పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. ఇది ఆగొద్దు, ఏ పొద్దు ఆపొద్దు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఇప్పటి వరకు పెద్దగా ప్రజలను ఆకట్టుకునే కార్యక్రమాలు చేయలేదనేది వాస్తవం. రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం అమలు తదితర సూపర్ 6 హామీలు తప్ప కీలకమైన చర్యలు తీసుకోలేదనే వాదన ఉంది. ఉదాహరణకు మొక్కలు నాటే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిన సమయంలో సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో ఉన్నారు. దీంతో అది ఓ మొక్కుబడి కార్యక్రమంగా సాగింది. అయితే ఇప్పుడు రేవంత్ సర్కారు ఒక్కసారిగా రంగంలోకి దిగి దూకుడు చూపుతోంది. అయితే ప్రభుత్వం అంటే నిరంతర కార్యక్రమం. తలపెట్టిన కార్యక్రమాలను నిరంతరం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఎక్కడా స్తబ్దత రాకూడదు. ఎక్కడైనా నిశ్చలం అయితే ఇప్పటి వరకు చేసినదంతా వేస్ట్ అవుతుంది. దీనిని మనసులో పెట్టుకొని రేవంత్ సర్కార్ ప్రయత్నాలు చేస్తే ప్రజల్లో మంచి పేరు రావడం ఖాయం.